హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం అయిపోయిన తర్వాత షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. డూమాస్ బీచ్ హర్రర్ స్టోరీ, గుజరాత్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం వినబోయే స్టోరీ ఇండియాలో ఉన్న ఒక మోస్ట్ హాంటెడ్ బీచ్ గురించి. ఆ ప్లేస్ పేరే డుమాస్ బీచ్. ఇది గుజరాత్ లో ఉంటుంది. ఇది నార్మల్ బీచ్ అయితే కాదు, అక్కడ శాండ్ బ్లాక్ కలర్ లో ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్, ఇది బిగ్గెస్ట్ మిస్టర్ అయితే కాదు. కానీ అక్కడ రాత్రి అయితే వినిపించే సౌండ్స్, కనిపించే షాడోస్, అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, ఇవన్నీ విన్న తర్వాత అక్కడికి మీరు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తారు. ఇక ప్లేస్ హిస్టరీకి వెళ్తే, డుమాస్ బీచ్ ని చాలా మంది హాంటెడ్ బీచ్ ఆఫ్ ఇండియా అని ఓల్డ్ డేస్ లో అంటారు. గాయ్స్, ఈ ప్లేస్ ని క్రిమేషన్ గ్రౌండ్ గా యూస్ చేశారు. అంటే గాయ్స్, చాలా మంది డెడ్ బాడీస్ ని ఇక్కడే క్రిమేషన్ చేశారు. గాయ్స్, కొంతమంది లోకల్స్ ఏం చెప్పారంటే, అక్కడే ఇంకా ఆ సౌల్స్ తిరుగుతూ ఉంటాయి అనైతే చెప్పారు. గాయ్స్, ఇక పారానార్మల్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటే, రాత్రి టైంలో అక్కడ సైలెంట్ గా ఉంటే ఎవరియో తెలియలేని వాయిసెస్ వినిపిస్తాయని అక్కడ ఉన్న వాళ్ళు మనకి చెప్పారు. ఎవరియో తెలియలేని వాయిసెస్ హెల్ప్ హెల్ప్ అని వినిపించాయని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అక్కడ. గాయ్స్, ఇంకా కొంతమంది ఏం చెప్పారంటే, వాళ్ళ ఓన్ పేరుని పిలుస్తున్నారనైతే చెప్పారు గాయ్స్. ఫ్రెండ్స్, ఇది ఇంకా స్కేరీ పార్టే. ఫ్రెండ్స్, మీకు చెప్తా ఇప్పుడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం నైట్ టైంలో బీచ్కి వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ కనబడలేదు. పోలీసుల రీసెర్చ్ లో కూడా వాళ్ళకి ఏం కూడా తెలియలేదు గాయ్స్. గాయ్స్, ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ కాకపోయినా లోకల్స్ లో ఉన్న వాళ్ళు ఈ స్టోరీస్ ని పక్కా నమ్ముతారు. గాయ్స్, ఈ ప్లేస్ లో ఇంకా ఒక స్ట్రేంజ్ థింగ్ కూడా ఉంది, అది చెప్తా. డాగ్స్ కి, మన ముందు ఉన్న విషయాలు, డాగ్స్ కి మనుషులకి కనబడని ఏదో శక్తి డాగ్స్ కి కనబడుతుంది అనేది అంటారు కదా. డుమాస్ బీచ్ లో డాగ్స్ కి సడన్ గా ఏమైందో తెలీదు, ఒకటే డైరెక్షన్ లో చూస్తూ, ఒకటే డైరెక్షన్ లో అరుస్తూ, ఒకటే డైరెక్షన్ లో పరిగెత్తుతున్నాయి. ఆ డైరెక్షన్ లో మనకి మాత్రం ఏం కనపడవు, కానీ మన కంటికి కనిపించని ఏదో శక్తి ఆ డాగ్స్ కి కనిపిస్తుందని అయితే క్లియర్ గా చెప్పొచ్చు. లోకల్స్ చెప్పిన మాట వినకుండా టూరిస్ట్స్ అక్కడ స్టే చేయడానికి ట్రై చేశారు. మధ్యరాత్రిలోనే భయంతో లేచి పారిపోయారు గాయ్స్. ఇది మాట్లాడుతూ ఉండంగా నాకు ఒక రియల్ ఎక్స్పీరియన్స్ స్టోరీ గుర్తుకొచ్చింది. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ కోసం, థ్రిల్ కోసం బీచ్ కి వెళ్లారు. ముందు వాళ్ళకి అక్కడ అంతా నార్మల్ గానే ఉంది. కొన్ని మినిట్స్ తర్వాత వాళ్ళ వెనకాల ఎవరో నడుస్తున్నట్లు కాళ్ళ శబ్దాలు వాళ్ళకి వినిపించాయి. ఫ్రెండ్స్, వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు, కానీ వాళ్ళకి ఏం కనిపిస్తలేదు, కానీ వాళ్ళకు కాళ్ళ శబ్దాలు ఇంకా వాళ్ళ దగ్గరి వరకు వస్తున్నాయి. ఇది వింటేనే నాకే భయంగా ఉంది, మీకు ఎట్లున్నదో తెలియదు అసలు. ఆ మూమెంట్ లో గాయ్స్ వాళ్ళకి అర్థమైపోయింది, ఇక్కడ ఏదో ఉందని చెప్పేసి వాళ్ళకు కాసేపటికి వాళ్ళ బ్రెయిన్ పనిచేసి, వాళ్ళకు కూడా మన లెక్కనే జల్దీ ఏది అర్థం కాదన్నట్లు వాళ్ళ బ్రెయిన్ పనిచేసి వెంటనే ఇమ్మీడియట్ గా వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. సో ఫ్రెండ్స్, ఇది మన ఇలా డుమాస్ బీచ్ స్టోరీ. ఇది నిజమా లేదా మైత్సా అన్నది మీరే చెప్పాలా. అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ప్రకారం నాకైతే నిజం అనిపిస్తున్నది. మీకేమనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇంకో నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. సో ఆల్ ది బెస్ట్ అందరికి. ఇంకో విషయం, ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి.